హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రాఘవేంద్ర రావు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రాఘవేంద్ర రావు అంటే ఒక పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్ అంటే వేటుగా కాదు, పళ్ళకు ఒక పండు చూడగానే దానికి ఎవరంటే రాఘవేంద్ర రావు అని పేరు మాత్రం అందరికి గుర్తొస్తుంది. అలాంటి రాఘవేంద్ర రావు గారు మన ఫస్ట్లో ఒక యంగ్ అండ్ డైనమిక్ హీరోని పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఆ యంగ్ అండ్ డైనమిక్ హీరోనే చిరంజీవి గారు పక్కన పెట్టేసి వేరే వారికి అవకాశం ఇచ్చేటట్టు చేశారు. అది ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అండ్ రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ స్కిల్స్లో పర్ఫెక్ట్. అలాగే అల్లు అర్జున్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పేరు వినంగానే ఒక్కొక్కరికి పుష్ప అనే పూనకాలు, ఏదన్నా అంటే చాలా తగ్గేదిలే అనే డైలాగ్ కొడతారు. కానీ రాఘవేంద్ర రావు గారు ఫస్ట్ తన సినిమాకు రామ్ చరణ్ని పెట్టి సినిమా తీయాలనుకున్నారు. తన ఫస్ట్ సినిమా రామ్ చరణ్తో అయితే బాగుంటుందని ఉద్దేశంతో డైరెక్ట్గా వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారు ఈ మాట వినగానే రామ్ చరణ్ బదులు బన్నీని చేస్తే బాగుంటుందని ఒక చిన్న మాట అనేది వచ్చేసింది. ఎందుకంటే రామ్ చరణ్ చిన్నవాడు, అలాగే యాక్టింగ్లో తను అప్పుడు పర్ఫెక్షన్లో లేడని చెప్పేసి చిరంజీవి గారు రామ్ చరణ్ని పక్కన పెట్టి బన్నీకి అవకాశాలు ఇచ్చారు. బన్నీనే ఎందుకు ఎంచుకున్నారు, వేరే వాళ్ళని ఎంచుకోవచ్చు కదా అంటే, బన్నీ అప్పటికే కొన్ని మూవీస్ అండ్ డ్యాన్స్లో కూడా కొద్దిగా ఎనర్జీగా బాగా పర్ఫార్మెన్స్ అనేది ఉండేది. అలాంటిది బన్నీని తీసుకుంటే మీ మూవీకి బాగుంటుందని చెప్పి గంగోత్రి అనే సినిమాని 2003లో రిలీజ్ చేశారు. అంటే 2003లోనే రామ్ చరణ్ని సినిమా హీరోని చేయాలనుకున్నారు. బట్ అప్పుడు చిన్న అంటే ఏజ్ గ్యాప్ ప్లస్ యాక్టింగ్లో కొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి చిరంజీవి గారు బన్నీని సజెస్ట్ చేసి రామ్ చరణ్ని కొద్దిగా వెనకబెట్టారు. కానీ రామ్ చరణ్ని మాత్రం 2007లో పూరి మాత్రం భలే ఎక్సలెంట్గా బయట పెట్టేశాడు. రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా అనేది అప్పుడు చిరంజీవి గారు లేట్ చేసినా కూడా రామ్ చరణ్ని హీరోగా భలే ఎక్సలెంట్గా అయితే చూపించేశాడు అనమాట. 2007లో పూరి జగన్నాథ్ మరియు రామ్ చరణ్ కలిసి తీసిన చిరుత చిత్రం ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ చిత్రం. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.